సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ మనకు ఉన్నదాంతో సంతోషంగా ఉండడం, తృప్తి చెందడం ఎంతో ముఖ్యమని సూచించారు. జీవితంలో అధిక ఆశలు, పోలికలు మనసుని ఒత్తిడిని కలిగిస్తాయని, అందువల్ల మన స్థితిని అర్థం చేసుకొని సంతృప్తిగా ఉండాలని తెలిపారు. టీ కప్పులోని కథను ఉదాహరణగా తీసుకొని మనకు లభించిన అవకాశాలు, వనరులను సరిగ్గా వినియోగించుకోవడం ద్వారా జీవితంలో సంతోషాన్ని పొందవచ్చని వివరించారు. చిన్న విషయాల్లోనే ఆనందాన్ని కనుగొనడం నేర్చుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అధికారులుగా ప్రజలకు సేవ చేయడంలో బాధ్యతతో పాటు మనసులో ప్రశాంతత ఉండాలని చెప్పారు. సేవాభావంతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ చెప్పిన ఈ టీ కప్పు కథ అధికారులపై మంచి ప్రభావం చూపింది. సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆమె సందేశాన్ని ప్రశంసిస్తూ తమ పనిలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులకు ప్రేరణాత్మక దిశానిర్దేశం లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు. మాస్టర్ రిటైర్ అయిపోయి కూడా నన్ను చూడడానికి వచ్చారు అని చెప్పి అందరు స్టూడెంట్స్ ని ఎంతో ఆప్యాయంగా పలుకరించి కూర్చోబెట్టి కాఫీ తయారు చేయించారు. కాఫీ రెడీ అయింది. స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, కప్పులు తక్కువ ఉన్నాయి. కొన్ని స్టీల్ కప్పులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, కొన్ని పింగాణి కప్పులు ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి, కొన్ని పేపర్ కప్స్ ఉన్నాయి. అన్ని కప్పుల్లో ఈ కాఫీని వేశారు. వేసిన తర్వాత మాస్టర్ ఆ కాఫీ కప్పులు అన్నింటినీ కూడా ఒక ప్లేట్ లో పట్టుకుని తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరి ముందు పెట్టారు. కానీ ఎవరికి కూడా మాస్టర్ చేతితో కాఫీ కప్పు అందించారు. సో అందరు స్టూడెంట్స్ ని కాఫీ రెడీ అయింది, వేడిగా ఉంది, మీకు నచ్చిన కప్పులో కాఫీ తీసుకోండి అని చెప్పారు. ముందు వచ్చిన వాళ్ళందరూ పింగాణి కప్పు తీసుకుని వెళ్ళిపోయారు. సెకండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టీల్ గ్లాస్ లో వేసిన కాఫీని తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ బ్యాచ్ అందరూ కూడా పేపర్ కప్స్ లో కాఫీని తీసుకెళ్లారు. చివరిగా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ కప్ లో తీసుకుని వెళ్ళారు. ఇంతే కథ అయిపోయింది. మీరు కూడా నెక్స్ట్ ఇలాగే చెప్పాలి. నేను ఎక్కువసేపు చెప్పలేదు కదా, 2 or 3 minutes కథ చెప్పాను. కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అన్నది కూడా మీరు రేపు చెప్పారు. కథ నుంచి ఏం నేర్చుకోవాలి, మనం ఇక్కడ ఎంజాయ్ చేయాల్సింది ఏంటి, దేనిని మనం ఆస్వాదించాలి, గట్టిగా చెప్పండి. డిస్ట్రాక్షన్స్. వేడి కాఫీని దేనిని ఆస్వాదించాలి, దేనిని ఆస్వాదించాము, కప్పుని. మన జీవితంలో చాలా చిన్ని 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 ఆనందాలు ఉన్నాయి. ఆ చిన్ని జీవితం, చాలా చిన్ని జీవితం మనకి. మీరు ఆలోచించండి. ఆ చిన్న జీవితంలో చిన్న చిన్న ఆనందాలను వదిలేసి దేన్ని ఆస్వాదించాలో దాన్ని ఆస్వాదించకుండా దేనికోసమో పరిగెడుతూ ఉంటాం. ఇక్కడ దేనికోసం పరిగెట్టాం, కప్పు కోసం పరిగెట్టాం. కానీ అక్కడ ఆస్వాదించాల్సింది, మన పొట్టలోకి వెళ్ళేది ఏంటి, కాఫీ. అంతర్లీనంగా దీంట్లో చాలా అర్థం ఉంది. ఆలోచించండి. మీకే మీ జీవితాన్ని, ఈ చిన్న జీవితాన్ని, ఈ చిన్న కెరీర్ని ఎంత సక్సెస్ఫుల్ గా ముగించాలి, ఈ చిన్న జీవితాన్ని నా అన్న వాళ్ళతో, నా కుటుంబ సభ్యులతో, నా స్నేహితులతో ఏ విధంగా గడపాలి అన్నది మీకు అర్థమవుతుంది. సో మొట్టమొదటి కథ నాతోనే ప్రారంభమైంది. వచ్చే వారం ఇంకొకరు కథ చెప్తారు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.